నిజం, నిష్పాక్షికం, ప్రజల గొంతుక ప్రధాన లక్ష్యం. ఆర్టీసీ సింగరేణి ఏరియా జిఎం ఆఫీస్ నుండి మన గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఓవర్లోడ్ ఓబీ మట్టిని తీసుకపోగా అవి భారీ వాహనాలు తిరిగి మినిమం ఒక 30 నుంచి 40 లక్షల రోడ్డు ఖరాబ్ అయింది. గతంలో మేము సింగరేణి అధికారులను అడిగినాం, మరి ఈ రోడ్ అంతా 30-40 లక్షల రోడ్డు ఖరాబ్ అవుతుంది, ఈ ఓపీ గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇస్తున్నారు, ఇది ఏ నిబంధన ప్రకారం ఇస్తున్నారు, ఇది కార్మికులు కష్టపడి సింగరేణి పైకి తెస్తే ఆ పైసలతోటి మనం రోడ్ వేసుకున్నాం, రోడ్ ఖరాబ్ అయింది అంటే అప్పుడున్న సింగరేణి అధికారులు ఇది ఓబీ కాంట్రాక్టర్ చూస్తాడు, ఓబీ కాంట్రాక్టర్ చేయవలసిన బాధ్యత ఉంటుంది, మెగా కంపెనీ వాళ్ళే చేస్తారు, ఈ రోడ్డు ఖరాబ్ అయిపోతే అని చెప్పారు. మరి అనేక మంది సింగరేణి కార్మికులు పోయేవాళ్ళు, ఈ రంగానే వేల మంది కార్మికులు సింగరేణి జిఎం ఆఫీస్కి వచ్చేవాళ్ళు, ఈటీసీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఈ రోడ్డు నుంచే పోతారు. గతంలో ఏఎల్పి ఒక కార్మికుడు ఓబీ లారీ యాక్సిడెంట్ అయితే ఆ కార్మికుడికి కాలింది, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను సింగరేణి యజమాని అడుగుతున్నా. సింగరేణి అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ గ్రీన్ ఫీల్డ్ ఓబీకి రోడ్డుకు మట్టి ఇచ్చి మరి ఆ కాంట్రాక్టర్ తోటి ఈ రోడ్ వేపియకుండా సింగరేణి కంపెనీ ఎందుకు ఈ రోడ్ వేస్తుందని నేను అధికారులను సూటిగా ప్రశ్నిస్తున్నా. సింగరేణి అధికారులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు చేసే చిన్న తప్పు వల్ల ప్రతి ఒక్క కార్మిక కుటుంబానికి అన్యాయం జరుగుతుంది, మీరు చేసే అవినీతి అక్రమాల వల్ల ప్రతి ఒక్క కార్మికుడు నష్టపోతాడు. ఆ కార్మిక కుటుంబం వల్ల ఏఎల్పిలో ప్రమాదం జరిగి కాలు ఇరిగిపోయిన కార్మిక కుటుంబం కానీ పోతా అంటే ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యే వాళ్ళ కుటుంబాల పాపం కూడా ఈ సింగరేణి అధికారులు జరుగుతుందని నేను చెప్తున్నా. దీన్ని వెంటనే నేను ఈ 4-5 రోజులలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోయి ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలపై పూర్తిగా ఆయనకు నివేదిక అందిస్తానని, దీని మీద చర్యలు కూడా తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.